వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ అలగు వర్షిని, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లత కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధికై అవసరమైన మౌలిక సదుపాయాలపై విస్తృతంగా సమీక్ష జరిగింది. విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు, మంచినీరు, డ్రైనేజ్ వంటి అంశాలపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. ప్రతి తండాకు అనుసంధానం లేని రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాలల్లో తరగతి గదులు, వంటగది, టాయిలెట్స్ ఏర్పాటు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, మహిళా శక్తి భవనాలు, వీధి దీపాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పశు వైద్యశాలలు, లైబ్రరీలు, బస్ షెల్టర్స్ వంటి మౌలిక వసతుల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి పనుల కోసం దాదాపు 81 కోట్ల నిధులు అంచనా వేసి అంశాల వారీగా మంజూరు చేయనున్నట్టు స్పష్టం చేశారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. ఎస్టీ అప్లికేషన్ గ్రామాల్లో కూడా రోడ్స్ కానీ ఇంకా ఏదైతే ప్రజలకు అవసరం ఉంటాయో, ఏ నీడ్స్ అయితే అవసరం ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రతిపాదన తయారు చేయడం కానీ దానికి 81 కోట్ల రూపాయలు ఇలా ఫార్మల్ శాంక్షన్ పరంగా యాజ్ ఎ మినిస్టర్గా నిర్ణయం తీసుకోవడం జరిగిందని మీ ద్వారా ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తెలియడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 33 జిల్లాలు కూడా ఎక్కడైతే ఎస్టీ అప్లికేషన్స్ ఉంటాయో, ఎక్కడైతే గిరిజనులకు సంబంధించిన తండాలు ఉంటాయో, ఎక్కడైతే ఆ గిరిజనులకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు ఉంటాయో, ఆ సౌకర్యాలు ప్రాతిపాదిక అంటే ఒకటి దారితో ఒకటి ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన విధంగా తీసుకున్నట్టు రేపు కరీంనగర్ జిల్లా కానీ, సిరిసిల్ల జిల్లా కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, వరంగల్ జిల్లా కానీ, ఆ విధంగా జిల్లాల వైజ్గా ఫేజ్ బ్యానర్లు అన్ని కూడా తీసుకొని కూడా ఈ ఎస్టీ ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్స్ అన్ని కూడా గత 2 సంవత్సరాల క్రితం ప్రత్యేకంగా ఈ శాఖ అంతా ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండడం వల్ల కొన్ని నిధులు ఏ విధంగా అలొకేషన్ చేసే విషయంలో ముందుకు పోదని పరిస్థితులు కూడా ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి ఏ విధంగా ఈ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ చేసి మీ ద్వారా ఈ జిల్లాకు 81 కోట్ల రూపాయలు ఇస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా మీ ద్వారా ఎస్టీ అప్లికేషన్ ఉన్నట్టు ప్రజలకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క వర్గాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఎస్టీ ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్స్ అన్ని కూడా ప్రత్యేకంగా మా ఏదైతే చట్టపరంగా ఆ డబ్బులు మా తండాలకు ఖర్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు అనుమతితోనే ముందుకు పోతున్న విషయాన్ని ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమ గారు కూడా ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఫండ్స్ సంబంధించినటువంటి విషయంలో మా సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి వాడు ప్రత్యేకంగా మా జిల్లాకు వచ్చి మా జిల్లా కలెక్టర్ గారితో మా ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టీ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, పాపులేషన్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన తండాలు కానీ ఆ వర్గాల ప్రజల యొక్క పాపులేషన్ పరంగా ఫండ్స్ అలొకేషన్ ఎస్టీ ఎస్డిఎఫ్ నుంచి చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మా మినిస్టర్ గారు చెప్పినారని చెప్పి మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది. వారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ ఈ జిల్లాకు సుమారు 80% 9 మండలాలు జగిత్యాల జిల్లా 23 అప్లికేషన్స్ సుమారు 81 కోట్ల రూపాయల ప్రత్యేకంగా ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన నిధులు కానీ, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులతో ఆల్ ఎంపీడీఓస్తో ఏ విలేజ్లో ఏ మండలంలో ఏ యొక్క వర్క్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఫార్మల్ మీటింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఫుల్ షేప్గా ఒక వారం రోజులు కూడా జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు మా డిపార్ట్మెంట్కు సోషల్ డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ దానికి ఈరోజు 81 కోట్ల రూపాయలు ప్రత్యేకమైనటువంటి నిధులు ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులకు సంబంధించిన నిధులు ఈ జిల్లాకు కేటాయించడం జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేస్తూ మరి దానికి సంబంధించిన విషయంలో కూడా ఉదయం మార్నింగ్ మధ్యాహ్నం వచ్చారు మా సెక్రటరీ గారు. దానికి సంబంధించిన విషయం మా సెక్రటరీ గారు కొంచెం బ్రీఫ్ ఇస్తారు. చెప్పండి. మనకి ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూస్తే జగిత్యాల జిల్లాలో 23 గ్రామ పంచాయత్ లోపల ఉన్నటువంటి హాబిటేషన్స్ 100% ట్రైబల్ హాబిటేషన్స్ ఉండడం మనకి గుర్తింపు చేశాము.
ఆ 23 హాబిటేషన్లు కూడా సాచురేషన్ మోడ్లో, అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు, గ్రామ పంచాయత్ భవనాలు, స్కూల్స్ లో అడిషనల్ క్లాస్ రూమ్స్, వాళ్ళకి ఇంటర్నల్స్, సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, అట్ ద సేమ్ టైం కొన్ని హాబిటేషన్స్ కి ఇప్పుడు దాకా మెయిన్ రోడ్ తో పాటు కనెక్టివిటీ కూడా లేదన్న విషయం తెలిసింది. అలాంటి వాటికి ఫార్మేషన్ రోడ్ ఉన్న చోట కూడా వాళ్ళకి బీటీ రోడ్స్, కల్వర్ట్స్, ఓవర్ హెడ్ బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ కావాల్సిందో అలాంటివి, అంగన్వాడీ సెంటర్స్ మనకి శాంక్షన్ అయి ఉండి ప్రైవేట్ భవనంలో కానీ, జీపీ భవనంలో కానీ ఒక్క రూమ్ లో మాత్రమే జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్న అక్కడ కొత్త అంగన్వాడీ సెంటర్స్, సబ్ సెంటర్స్, హెల్త్ సబ్ సెంటర్స్ కి ఓన్ బిల్డింగ్ లేని చోట, అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్, జీపీ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ కాంపౌండ్ లేకుండా ఉంటే వాటికి కాంపౌండ్ వాల్ ఇవ్వడం, అలాంటివి మనం ఫస్ట్ ఫేజ్ లో దాదాపు ఒక 81 కోట్ల రూపాయలకి ఐడెంటిఫై చేశాము. అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ సంబంధించినవన్నీ ఇష్యూస్, డ్రెడ్జింగ్, ఎక్కడెక్కడ ఓపెన్ వెల్ ఉందో దానికి డ్రెడ్జింగ్ పెట్టుకున్నారు. ఓపెన్ వెల్ లేని చోట మిషన్ భగీరథ కనెక్షన్ పైప్ లైన్ డ్యామేజెస్ ఉంటే అది రిపేర్స్ పెట్టుకున్నారు. అండ్ ఇది రెండు కనెక్టివిటీ లేని చోట మనకి బోర్ ప్లస్ ఓహెచ్ఎస్ఆర్ అండ్ పంప్సెట్స్ ఇలాంటివి. సో ఓవరాల్ ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ బస్ స్టాప్ నుంచి మొదలుపెట్టి చివరికి వాళ్ళకి ఇప్పుడు మనకి వైకుంఠ గ్రామంలో కావాల్సిన కనెక్టివిటీ రోడ్స్, కాంపౌండ్ వాల్ తో పాటు మనం అన్ని రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సువిధాలు మన మండల్ ఆఫీసర్స్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వింగ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వింగ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కలిపి ఒక ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అక్కడ గ్రామ పెద్దలతో కూడా చర్చించుకొని వాళ్ళకి వేరేదైనా సౌకర్యాలు కావాలంటే అది కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ మొత్తం ప్రతిపాదనలో ఇప్పుడు 81 కోట్ల రూపాయలకి ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళు పెట్టడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో ఇది ఒకసారి అమలుకి వచ్చిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్ లో లైబ్రరీ బిల్డింగ్స్, యూత్ కి కావాల్సినటువంటి స్పోర్ట్స్, మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటివి, ఏదైనా ఒక స్పోర్ట్ ని మంచిగా ఇంప్రూవ్ చేస్తున్నటువంటి ప్లేస్ ఉన్న చోట ఫుట్బాల్ నుంచి స్టార్ట్ చేసి ప్లేస్ తక్కువ ఉన్న చోట వాలీబాల్ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని 3 to 4 హ్యాబిటేషన్స్ ని కలిపి ఎక్కడెక్కడ ఒక 400 ఇల్లు హౌస్ హోల్డ్స్ ఉంటున్నాయో అక్కడ ఒక యూత్ స్టడీ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నిటితో పాటు లైబ్రరీ ఫెసిలిటీస్ తో పాటు మనం సెకండ్ ఫేజ్ లో ఈ ప్రతిపాదనకు ముందుకు తీసుకొని వెళ్తాము. సో ఇది ఇలా మనం చూసుకుంటే ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరంలో మన రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ హాబిటేషన్ అనేది పైలట్ మోడ్ లో ఒక ఎస్టాబ్లిష్డ్ ఎస్టీ హాబిటేషన్స్ అవుతాయి. ఇతర వాళ్ళు కూడా వచ్చి చదివి వెళ్తున్నటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంప్రూవ్డ్ హాబిటేషన్స్ గా మార్చాలి అని మన గౌరవ మంత్రివర్యులు చెప్పిన ఆయన డెసిషన్, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం అందరూ కూర్చొని ఇది తయారు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మనకి వచ్చినటువంటి